కొరటాల శివ మిర్చి సినిమాతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంకా చెప్పాలంటే తన సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి మెసేజ్ కూడా ఇస్తున్నాడనే పేరు తెచ్చుకున్నాడు. అందుకనే కొరటాల సినిమా అంటే ఆ కథలో ఏదో కొత్తదనం, సమాజానికి ఉపయోగపడే సందేశం ఉంటుందనే నమ్మకాన్ని ఆడియన్స్లో కలిగించాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో దేవర తర్వాత ఇంతవరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. ఇప్పుడు కొరటాల ప్లాన్ మార్చాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ కొరటాల ప్లాన్ ఏంటి? మిర్చి సినిమా నుంచి దేవర వరకు తన ప్రతి సినిమాలో మంచి సందేశం ఇవ్వడంతో ఆయన సినిమాలకు అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ మంచి క్రేజ్ ఉంది. అయితే దేవర తర్వాత ఇంతవరకు దేవర 2 పట్టాలెక్కించలేదు. ఆ మధ్య దేవర 2 లేదనే ప్రచారం జరిగింది. ఆ టైంలో ఎన్టీఆర్ స్వయంగా దేవర 2 ఉంటుందని చెప్పడంతో ఇక ఈ మూవీ ఖచ్చితంగా ఉంటుంది, త్వరలో సెట్స్ పైకి వస్తుంది అనుకున్నారు. అయితే వార్ 2 ఫ్లాప్ అవ్వడం, త్రివిక్రమ్తో మైథలాజికల్ మూవీ చేయాలనుకోవడంతో దేవర 2 ప్రాజెక్టు క్యాన్సిల్ చేశారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొరటాల నాగ చైతన్యతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని ఇటీవల కథ చెప్పడం జరిగిందని కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొరటాల నిర్మాతగా నాగ చైతన్యతో సినిమా చేయబోతున్నాడని, దర్శకుడు వేరే ఉంటారనే న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఇదే కనుక నిజమైతే ఈ క్రేజీ మూవీకి దర్శకుడు ఎవరు అనేది ఆసక్తిగా మారింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కొరటాల నిర్మాతగా మారి వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాడట. కొంతమంది యంగ్ డైరెక్టర్స్కి ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చాడట. ఇప్పుడు తను అడ్వాన్స్ ఇచ్చిన డైరెక్టర్స్తో వరుసగా సినిమాలు నిర్మించే ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. మరి కొరటాల నిర్మాతగా కూడా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.